రంగంలో ఉన్న వారిపై సోషల్ మీడియాలో రకరకాల గాసిప్స్ వైరల్ అవుతూనే ఉంటాయి. ఫలానా హీరో ఫలానా హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉన్నాడని, వారిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తోందని ఇలా రూమర్స్ తిరుగుతూ ఉంటాయి. అయితే రాజకీయాల్లో ఉన్న వారిపై సహజంగా అవినీతి ఆరోపణలు వస్తూ ఉంటాయి. అలాంటిది సినిమాకు, రాజకీయానికి లింక్ చేస్తూ కొన్నేళ్లుగా ఓ గాసిప్ వైరల్ అవుతోంది. అది ఎవరి గురించో కాదు, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి. వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై తాజాగా షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరు పుట్టించారో, ఎందుకు పుట్టించారో కానీ ప్రభాస్ షర్మిల గురించి అసత్య ప్రచారం ఈనాటిది కాదు. ఎప్పటి నుంచో దీనిపై సోషల్ మీడియాలో అసభ్యంగా కథనాలు వచ్చాయి. ప్రభాస్ నయనతార జంటగా వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన యోగి చిత్రం గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాకు అప్పటి కడప మేయర్ వైఎస్ షర్మిల మేనమామ అయిన రవీంద్రనాథ్ రెడ్డి నిర్మాత. ఇక అప్పటి నుంచి ప్రభాస్ కు షర్మిలకు మధ్య లేనిపోని సంబంధం అంటగట్టి అసభ్య కథనాలు వెలువెత్తాయి. ఈ వ్యవహారంపై ప్రభాస్ ఎప్పుడూ ఖండించలేదు. కానీ షర్మిల మాత్రం కొన్ని యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్స్ పై కోర్టులో కేసు కూడా వేసింది. దీంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయా వీడియోలను తొలగించారు. ఏం జరిగిందో ఏమో గానీ వైఎస్ జగన్, వైఎస్ షర్మిలలు బద్ద శత్రువుల్లా మారారు. అన్నను నేరుగా టార్గెట్ చేసిన షర్మిల పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్న మధ్య ఏకంగా ఆస్తుల పంపకం కూడా తెరపైకి వచ్చింది. దీంతో స్వయంగా విజయమ్మ రంగంలోకి దిగి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం భారత రాజకీయ, పారిశ్రామిక వర్గాలను అదానీ వ్యవహారం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇష్యూలో జగన్ పేరు కూడా తెరపైకి రావడంతో ఏపీ రాజకీయాల్లో కలకలం రేగింది. ఈ ఇష్యూపై మాట్లాడేందుకు మీడియా ముందుకు వచ్చారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. అదానికి సంబంధించి ఈ ఒక్క విషయమే కాదు, జగన్ చాలా డీల్స్ చేశాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కు క్రెడిబిలిటీ లేదని, రాష్ట్రంలోనే కాకుండా అమెరికాలోనూ జగన్ అవినీతి ఏంటో తెలిసిందని షర్మిల వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే జగన్ తన లాభం కోసం తల్లిని, చెల్లిని వాడుకుంటున్నారని ఆరోపించారు. 5 ఏళ్లు గాడిదలు కాసిన జగన్ ఇప్పుడు చెల్లెలపై ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడుతున్నారని, ప్రభాస్ కు నాకు సంబంధం ఉందంటూ జరిగిన ప్రచారంపై నేను కేసు పెడితే ఎందుకు స్పందించలేదని షర్మిల ప్రశ్నించారు. నా బిడ్డలపై ప్రమాణం చేసి చెబుతున్నా, ప్రభాస్ ఎవరో నాకు ఇప్పటికీ తెలియదని, ఆయనతో తనకెలాంటి సంబంధం లేదని షర్మిల తేల్చి చెప్పారు. అన్నీ తెలిసి కూడా జగన్ తన సైతాన్ సైన్యంతో నాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయించారని, అసలు జగన్ కు సిగ్గుందా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చివరికి రాజకీయంగా లాభం పొందటానికి నా వీడియోనే వాడుకుంటున్నారని జగన్ పై షర్మిల మండిపడ్డారు. మరి దీనిపై వైఎస్ జగన్, వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా, నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగాండా చేయించలేదా? మీకా చెల్లెల మీద ప్రేమ ఉన్నది, సిగ్గుండాలి కదా.